రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం సుజాతనగర్ అయితే రావడం జరిగింది. సుజాతనగర్ మండలం కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డ విలేజ్ రావడం జరిగింది. సో మనతో పాటు ఉన్న రైతు ఎన్ని ఎకరాలు వేసారండి మిరపతోట ఈ సంవత్సరం? 9 ఎకరాలు వేశారు. సో దగ్గర 9 ఎకరాల్లో వీళ్ళు తీసుకున్న విత్తనం ఏంటిది, దాని గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మెయిన్గా చెప్పాలంటే ఈ ఫీల్డ్ ఏంటిది, ఈ విత్తనం ఏంటిది అనేది మెయిన్గా మనం ఈ వీడియోలో చూపించబోతాం. సో రమణారెడ్డి గారు, మనం ఇప్పుడు మీరు వేసిన విత్తనం ఎన్ని ఎకరాలు వేశారు? ఇది ఇష్టా సీడ్స్ భీష్మ 5 ఎకరాలు. 5 ఎకరాలు వేశారు. ఇదే విత్తనాన్ని పోయిన సంవత్సరం మన ఇద్దరం కలిసి ఎక్కడ చూసాం ఫీల్డ్? నెమలికొంజర్ల, నెమలికొంజర్లో జానీ గారి తోట కంపెనీ తోటి నేను పర్సనల్ గా కొమ్మూరు శంకరయ్య జన్నారం చూశాను. జన్నారు. అయితే మేమిద్దరం కలిసి ఇక్కడ మనం నెమలికొంజర్ల దగ్గర ఒక ఫీల్డ్ అయితే చూడడానికి వెళ్ళడం జరిగింది. కంపెనీ సంబంధం లేకుండా. ఎందుకు అని అంటే పోయిన సంవత్సరం వేసిన విత్తనం వల్ల దగ్గర ఎన్ని లక్షలు నష్టపోయినాం మనం? ఒక 5-6 లక్షలు. 5-6 లక్షలు నష్టపోయారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే, నా ఇంటి ముందు ఎంతో కొంత కొంచెం ఒక పెద్ద లాటు పడాలి, మిరపకాయల లాటు ఒక పెద్ద లాటు పడాలి. ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు సంవత్సరం కాయలు, అంతకుముందు సంవత్సరం కూడా సరిగ్గా దిగుబడి రాలేదు. పోయిన సంవత్సరం కూడా చాలా వరకు కూడా మంచి విత్తనం అని చెప్పి వేసుకున్న విత్తనాలు కూడా సరిగ్గా కాయలేదు. కానీ ఈసారి మనం చూసాం కదా, నువ్వు తెట్లపాడు కానీ రకరకాల ఫీల్డ్ చూసావు. రాలేదు. నేను కూడా పోయినసారి డిసెంబర్ 26న తెట్లపాడులో అక్కడ ఫీల్డ్ వీడియో కూడా మనం తీసి పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. సో ఈ భీష్మ సంబంధించి భీష్మ క్వాలిటీ పోయినసారి డెమో పర్పస్గా ఏ విధంగా అయితే ఇచ్చారో ఈ సంవత్సరం రైతులకి అమ్మారు. సో అమ్మిన తర్వాత కూడా అదే విధమైన క్వాలిటీ వచ్చిందా లేదా అనేది రైతులు అడుగు తెలుసుకుందాం. మీకు కూడా ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మీరు చెట్టు చూపించండి. ఒక్కసారి ఇటు చూపించన్నా. కింద నుంచి కాపు చూడండి మీరు. కింద నుంచి కాపు ఎర్రకాయ పడింది, దాంతోపాటుగా పైన పచ్చికాయ విపరీతంగా ఉంది. అంటే ఫస్ట్ స్టెప్ కాపు పడింది, నెక్స్ట్ సెకండ్ స్టెప్ కూడా మంచి పచ్చికాయ అంతా కూడా ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది. సో మనకి భీష్మలో ఉన్న వెరైటీ, ఈ వెరైటీకి ఉన్న క్వాలిటీ ఏంటి ఒకసారి మీరు రెడ్డి గారు మీరు గమనించిన దాన్ని బట్టి చెప్పండి నాకు. వైరస్ టాలరెన్స్. వైరస్ రాదనేది మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం రైతులకు కానీ. పోయినసారి ఫీల్డ్స్లో కానీ ఎన్ని ఫీల్డ్ చూసుంటారు మీరు మొత్తం? నేను 3 చూశాను. 3 ఫీల్డ్ చూశారు. 3 ఫీల్డ్ చూశాను. వేసిన ఫార్మర్స్ అందరితో మాట్లాడాను. డెమో ఇచ్చిన ప్రతి రైతుతో కూడా మాట్లాడారు. వీళ్ళు గ్రూప్ లో పెట్టారు నెంబర్ రైతులది, అందరితో మాట్లాడాను. ఏ రైతు కూడా వైరస్ వస్తుందని చెప్పిన రైతు లేడు. ఎవరు కూడా లాస్ట్ ఇయర్ సిచ్యువేషన్ లో. ఓకే, ఇప్పుడు చెట్టు స్ట్రక్చర్ ఎట్లా అనిపించింది మీకు? ఇది 3-3.5 హైట్ వెళ్తుంది. వాళ్ళు ఏ రైతు చెప్పిన 3-3.5 హైట్, 3.5 వెళ్తుంది. కానీ హైట్ మందం, ఆ మందం ఎడల్పు ఎక్కువ వెళ్తుంది. ఎడల్పు ఎక్కువ వస్తుంది, బాగా ఎడల్పు వెళ్తుంది. హైట్ కొంతమంది అంటే వాస్తవంగా ఇది ఒక విత్తనం స్వభావం. కొన్ని విత్తనాలు కొన్ని రకాల స్వభావాలు ఉంటాయి. మనకి చెట్టు అనేది హైట్ తక్కువ ఉన్నా కానీ మనకి వెడల్పు ఎక్కువ వస్తుంది. అంటే కింద నుంచి కూడా బ్రాంచెస్ అన్ని కూడా సైడ్ కి ఎక్కువ వెళ్తాయి. బాగా దగ్గర మనం పోయినసారి కూడా ఇదే విత్తనాన్ని చూసినప్పుడు కూడా ప్రతి ఫీల్డ్ కూడా ఇదే విధంగా అనిపించింది. మనకి ఈ సంవత్సరం కూడా అదే వింది. కాపు ఎట్లా కాసింది అంటారు మీరు చూసి? బాగా చిక్కదనం. మిగతా వెరైటీస్ లో ఇంత దగ్గర గెనుపు ఉండదు. కాపు అయితే బాగా చిక్కగా పడింది. ఎన్ని క్వింటాలు కాపు పడింది అంటే ఈ మొత్తం మీద? అప్రాక్సిమేట్లీ 1 క్వింటాల్ అటు ఇటుగా 20 క్వింటాల్ ఉంటుంది. ఒక 20 క్వింటాల్ అయితే కాపు సెట్ ఆల్రెడీ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ ఉన్న తారీఖు ఏంటి? ఇవాళ మనం డిసెంబర్ 14 తారీఖు. అంటే ఇంకా మనకి జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చి దాకా కూడా కాపించుకోవచ్చు. ఎన్ని ఎకరాలు వేసినావు ఈ సంవత్సరం ఈ విత్తనాన్ని? భీష్మ 5 ఎకరాలు వేసాను. 5 ఎకరాలు వేసి ఇదే కంపెనీది బాలా ఒక 2 ఎకరాలు. బాలా ఒక 2 ఎకరాలు వేసుకున్నావు. ఈ భీష్మ 5 ఎకరాలు వేసాను. వేరేది ఇంకొక 1.5 ఎకరాలు. ఎక్కడ కూడా మనకి బొబ్బర మొక్క అనేది ఇందులో లేదు, ముడత ప్రాబ్లం అనేది లేదు. దాంతోపాటుగా కాయ అయితే విపరీతమైన కాయ సెట్టింగ్ జరిగింది. నువ్వు అనుకున్నట్టుగా ఏదైతే నువ్వు నా ఇంటి ముందు మంచిగా సీడ్ లాస్ట్ ఇయర్ చూసిన దానికి సాటిస్ఫాక్షన్. పోయినసారి ఎన్ని క్వింటాల్ అయింది మొత్తం? 8 ఎకరాల మీద మొత్తం కలిపి అంతా ఒక 10 చొప్పున వచ్చింది. ఎకరానికి ఒక 10 చొప్పున వచ్చింది. ఈసారి ఇప్పటికి ఇంకా నీకు కంప్లీట్ అవ్వాలి, ఒక కాయ కూడా కొయ్యలేంత వరకు నువ్వు. కానీ 20 క్వింటాల్ కాబడింది. 3 రకాల సీడ్ వేసిన. ఎన్ని క్వింటాల్ రీచ్ అవుతావు అనుకుంటున్నావు ఈసారి మొత్తం 8 ఎకరాల మీద? 30 వెళ్తే చాలా, 30 వరకు టార్గెట్. ఎకరానికి 30 క్వింటాలు. అంటే నువ్వు అనుకున్నట్టుగా 200 క్వింటాలు క్రాస్ కావాలనుకున్నావు. అది ఇత్తనంతో తీరుద్దంటవా? వస్తుంది. అంటే హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఇంకా 2 months ఉంది. నేను లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాటర్ వెనక్కుంటే మార్చి దాకా కాపియచ్చు. నల్లి ఉధృతి రైతులు ఎందుకు వేసుకోవచ్చు అంటే ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేది చెప్పు. వైరస్ ఉధృతంగా ఉన్న రోజులలో కూడా రైతును నమ్మకంగా కాపించుకోవచ్చు. వైరస్ ఉధృతంగా ఉన్నా కూడా, ఉధృతంగా ఉన్న టైంలో కూడా. ఇంకా దీంట్లో ఉన్న క్వాలిటీస్ నల్లి తట్టుకుంటుంది. కాపు విషయంలో ఎట్లా అనిపించింది? కాపు బాగా చిక్కన,
కొద్దిగా బెట్టకు కూడా తట్టుకుంటుంది. బెట్టకు కూడా తట్టుకుంటా ఉంటుంది. ఒకసారి ఇది ఈ చెట్లు లేవు, సరే ఆ చెట్టు అంటే నా లేపు అనుకో, ఒకసారి ఈ చెట్లు లేవు. ఫంగిసైడ్ ఇన్ టైంలో కొట్టాలా. ఫంగిసైడ్స్ అనేది కరెక్ట్ టైంలో కొట్టుకుంటే మన కాయ మచ్చ కానీ కాయతాలు కానీ అవ్వదు. అది ఎక్కడన్నా చేలో ఒక ఎకరంలో అక్కడన్నా పడ్డప్పుడు కొట్టాలా అంతే. నేనైతే కొత్త టెక్నికల్ అని సీజన్ వైడ్ మెరావర్సిటీకి వెళ్ళిన, ఎక్సలెంట్ రిజల్ట్. ఫంగిసైడ్స్ ఎన్ని కొట్టుంటే ఇందులో ఏ రకమైన? ఫస్ట్ డోసు సాఫ్ కొట్టాను, సాఫ్ ఒకసారి, తర్వాత ఒక 10 రోజుల తర్వాత స్ప్రింట్ కొట్టాను. ఫస్ట్లోనే హై టెక్నికల్ ఎందుకు లేని, కానీ తర్వాత కొంచెం కొమ్మకుల్లుడు అవపడుతుంది, మంచి టెక్నికల్ కొడదామని నేను సుయాత్నల ఫెర్టిలైజర్లో రామరాజు గారి దగ్గర వాడతాను ఎక్కువగా. ఆయన గైడ్లైన్స్ కూడా వాడతాను మందులు కొనేటప్పుడు. ఇవన్నీ వద్దండి, వేరే టెక్నికల్ కొత్త టెక్నికల్ బాగుంటుంది అన్నాడు. నేను కూడా మెరావర్సిటీ మొత్తానికి మెరావర్సిటీ కొట్టాను. సో అంటే కంటిన్యూస్ గా ఫంగిసైడ్స్ అనేది స్ప్రే చేసుకుంటా ఉంటే మనకి చాలా మంది కూడా అనుకుంటా ఉంటారు మేము ఫంగిసైడ్స్ మేము కొట్టట్లేదా మా దాంట్లో అవుతుందని. అంటే ఈ దాంట్లో కాలేదు. కింద ఏ రకమైన ఫెర్టిలైజర్ వేసుకున్నారు దీనికి? క్లాసిల్ ఆర్గానిక్ అని లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఫార్మర్స్ వాడారు మన ఖమ్మం జిల్లాలో. బోనకల్ దగ్గర రాధాకృష్ణ గారు నర్సరీ ఉంది ఆయనకి, ఆయన ఒక 10-15 ఎకరాలు. తల్లడి దగ్గర ముద్దునూరు రామంజారంలో వాడారు. వాడితే వారు ఏం చెప్పారంటే, నేను ఫార్మర్స్ కంపెనీని నమ్మలేం, వేరే వాళ్ళు కూడా 2-3 ప్లాసిల్ ఆర్గానిక్స్ వాడితే కాయతాలు తక్కువ అవుతుంది. అంటే ప్లాసిల్ ఆర్గానిక్లో ప్లాసిలోమో సిలికానోమో రూట్ డెవలప్మెంట్కి సిఎంఎస్ నేను అసలు వాడలేదు. వాళ్ళదే సిఎంఎస్ మ్యాగ్టిస్ అని ఉంది, టైటానియము సిఎంఎస్ అని ఉంటుంది. వాళ్ళ మ్యాగ్టిస్ వాడటం వల్ల కాయతాలు తక్కువ రావటం కాలం మ్యాగ్టిస్. అంటే ఇప్పుడు మనకి తోట బాగా వచ్చింది, కాపు బాగుపడింది, ఇప్పుడు ప్రజెంట్ ఒక 20 క్వింటాల కాపు పట్టింది. మైక్రో న్యూట్రియంట్స్ కిట్టు ఒక 6 ఎకరాలకు ప్రతిభత్ వాళ్ళది మెగ్నీషియం స్టప్ వేసాను స్టార్టింగ్లో. కొంతదానికి చూద్దామని రిజల్ట్ మా ఫ్రెండ్ ఒకడు మాచర్ల దగ్గర ఉన్నాడు, ఏరిస్ కిట్ వేస్తే రిజల్ట్ బాగుంటుందని అంటే 3 ఎకరాలకు ఏరిస్ కిట్ వేసిన. వాస్తవంగా రైతులు ఏం ఆలోచిస్తారంటే, మన ఇద్దరం కూడా మాట్లాడుకున్నప్పుడు అయినా కానీ నార్మల్గా ఆలోచించే రైతులు నువ్వెన్ని కట్టలు వేసినావు అంటే నేనెన్ని కట్టలు వేసినా, నువ్వెన్ని కట్టలు వేసినా నేనెన్ని కట్టలు వేసినా, అదే విధంగా ఆలోచిస్తారు తప్ప తోటలో మనకి కాయ సైజు రావడానికి కానీ కాయ క్వాలిటీ ఉండడానికి కానీ ఏదన్నా మనకి రోగాలు వచ్చినప్పుడు తట్టుకునే విధంగా ఉండాలంటే దానికి మైక్రో న్యూట్రియన్స్ అందిస్తూ ఉండాలి. దానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అనుకుంటా ఉంటాం. అవన్నీ కూడా కింద మనం వేరు వ్యవస్థ ద్వారా అందించడంతో పాటుగా పైన కూడా స్ప్రేయింగ్స్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రస్తుతానికి అయితే ఈ మధ్యలో నీకు ఎక్కడ కూడా ఇగుర్లు మాడిపోయే ప్రాబ్లం దాంట్లో లేదు. ఈ మధ్యలో ఒక 2-3 స్ప్రేయింగ్స్ ఏం కొట్టాను? ఇప్పుడు రీసెంట్గా 2 days కింద ఇండోఫిల్ వాళ్ళది ఎలక్ట్రోన్ ఆటానిక్ కొట్టాను. ఓకే. అంతకు ముందు ఏం కొట్టాను? ఓబ్రాన్ జంప్ కొట్టాను. ఓబెరాన్ జంప్ కొట్టాను. అంతకుముందు పోలీస్ అబాసిన్ కొట్టాను. పోలీస్ అబాసిన్ కొట్టాను. ఈ పోలీసులో అయినా ఫిప్రోనిల్ ఉంటుంది, నెక్స్ట్ నువ్వు కొట్టిన జంపులో కూడా ఫిప్రోనిల్ ఉంటుంది, తర్వాత మొన్న కొట్టిన దాంట్లో ఒక దాంట్లోనే మనకి బ్రోఫినల్ టెక్నికల్ తామరపురికి 3 కూడా తామరపురుగులకు సంబంధించిన మందులే కొట్టాం. ఒకటే అబాసినే మైట్ది, మైట్ 3 డోసులు కొట్టాం. అయినా కానీ నీకు ఎక్కడ కూడా ఇగుర్లు మాడిపోయే ప్రాబ్లం లేదుగా, నీటిగా అయితే ఉంది. అంటే నాకున్న అవగాహన ప్రకారం అయితే ఎర్రనెల్లి వల్ల కింది ముడత వస్తుంది కానీ పై ముడత రాదు. ఒకవేళ తామర పురుగు వల్ల కానీ బ్లాక్ త్రిప్స్ వల్ల కానీ పై ముడత వస్తుంది కానీ పూత లేనప్పుడు కొస ఇగుర్ల మీద వెళ్ళి బ్లాక్ త్రిప్స్ ఇగుర్లు డ్యామేజ్ చేస్తుంది కానీ అది ఎర్రనెల్లి కాదు. చాలా మంది ఎర్రనెల్లి అనుకుంటారు కానీ ఎర్రనెల్లి ఉంటే ఆకులు కిందికి తిరగాలి, పైకి తిరగవు. సో ఎర్రనెల్లు ఉన్న ఒక స్ప్రేయింగ్ చేస్తే ఎర్రనెల్లు ఎట్లా కూడా మాడిపోతుంది, మళ్ళీ ప్రత్యేకంగా రాదు కదా. సో ఏదేమైనా కానీ మీరు రెడ్ మైట్కు తర్వాత మైట్స్కు సంబంధించి తామర పురుగులకు సంబంధించి స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటూ ఉండండి. భీష్మ విషయం గురించి లాస్ట్గా రైతులకు ఏం చెప్పదలుచుకున్న, భీష్మ విత్తనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నీకు ఏమనిపించింది అనే విషయం చెప్పు. లాస్ట్ ఇయర్ పరిస్థితి ఎదురైన నాడు ఇది బయటపడేస్తుంది, రైతు లాభాల్లో ఉంటాడు. రైతు లాభాలు పోయిన సంవత్సరం అంటే బాగా బొబ్బర్లు వచ్చినాయి, అట్లాంటి టైంలో వస్తే మటుకు ఈ విత్తనం దమ్ము అనేది బయటపడుతుంది. ఈ సంవత్సరం ప్రకృతి సహకరించలేకి రైతు అన్ని బండినే కదా ఇది బండిందిలే అనుకుంటాడు కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఈ విత్తనం రైతును బయటపడేస్తుంది. ఎక్కడ చూసి ఏ చెట్టుకు చూసినా కానీ మినిమం 1.5-2 కేజీల కాయ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఎక్కడ ప్రతి చెట్టుకి కూడా గొడుగు లాగా వచ్చేసి, అంటే సెకండ్ స్టెప్ కూడా వచ్చింది, కింద ఉంది, కింద 3 అడుగులు ఉంది అనుకోండి, మళ్ళీ స్టెప్ వచ్చింది, మళ్ళీ స్టెప్ వచ్చి మళ్ళీ ఒక గంపడి కాయలు పడినాయి. ప్రతి మొక్క కూడా అదే విధంగా వచ్చింది, అవునా కదా? మనం గమనించినట్టయితే స్ట్రక్చర్ అయితే అనిపించింది. అంటే ఏదైతే డెమో ఇచ్చారు అదే విత్తనంగా మనకి ఈ సంవత్సరం కూడా ఇచ్చింది అనిపించింది. డెమో లెక్కనే ఉంది ఈ సంవత్సరం, సేమ్ అదే విత్తనం ఇచ్చారు మనకి. ఓకేనా? రైతులు అయితే ధైర్యంగా అయితే వేసుకోవచ్చు అంటావు? 100% వేసుకోవచ్చు. సో ఇక మార్కెట్ విషయం అంటారా, మార్కెట్లో ఎంత అమ్ముకున్నాడు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో ఇది మొత్తానికి రమణారెడ్డి గారితో ఈ భీష్మ విత్తనానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఇక మేము ఏ విధంగా అయితే మేము చూసామో అదే విధంగా విత్తనం అనిపించింది. ఖచ్చితంగా ఆయనకి ఎకరానికి ఒక 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు ఖచ్చితంగా దిగుబడి తెస్తారని నమ్మకం నాకైతే ఉంది. సో అంతకుమించి వస్తే మన అదృష్టం అనుకొని చెప్పుకోవచ్చు. ఈ సమాచారం మనకు తెలియజేసినందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. సో ఎనిస్టార్ సీడ్స్లో నెక్స్ట్ బాలా అనే విత్తనం కూడా ఉంది, దానికి సంబంధించి కూడా మన వీడియోలు ఇద్దాం. ఇంకేదో డెమోలు కూడా ఇచ్చానని చెప్పి ఆ డెమోలకు సంబంధించిన వీడియోలు కూడా మనం రైతులకు అందించే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే రెడ్డి గారు.